మొత్తం కూడా యాపిల్ ఫారెస్ట్లో ఉన్నాము. గుత్తులు గుత్తులుగా యాపిల్స్ ఉన్నాయి, అంతా గ్రీన్ యాపిలే. వాళ్ళంతా యాపిల్ తోటకి తీసుకొచ్చారనమాట. ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. పండ్లు అన్నమాట, అన్నీ కూడా తినే పండ్లు. చూడొచ్చు మీరు. మన వాళ్ళు గంగా నదిని పట్టారన్నమాట. మీరు చూడొచ్చు, శ్వేతవనంలో మెరిసిపోతూ ఉంటుంది. మనసు శివమయమైనప్పుడు సర్వవ్యాప్తమైనటువంటి శివుడు అన్నిట్లో కనబడతాడు అన్నమాట. ఆ హిమాలయస్ కనబడుతున్నాయి చూడండి, హిమాలయస్. అదిగో హిమాలయస్. ప్రజెంట్ మేము ఉత్తరకాశీ నుండి బయలుదేరి గంగోత్రికి అయితే వెళ్తున్నాము. గంగోత్రికైనా యమునోత్రికైనా ఉత్తరకాశీ ఈజ్ ద మిడిల్ పాయింట్ అనమాట. ఇది మేము రూమ్ పక్కన వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుండి మేము బయలుదేరి గంగోత్రికి అయితే వెళ్తున్నాము. మార్గ మధ్యంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం రూట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే వర్షాకాలంలో వచ్చాం కాబట్టి వర్షాల వల్ల మొత్తం రోడ్డు అంతా కూడా నుజ్జు అయిపోయింది. మనం ఏంటంటే యమునోత్రి దగ్గర మనకి హాట్ పౌండ్ ఉంటుందన్నమాట. అక్కడ మనం స్నానాలు చేసుకోవచ్చు. గంగోత్రి దగ్గర మనకి ఆ వీలు ఉండదు. సో అక్కడ హాట్ వాటరు, అక్కడ గంగా నదిలో స్నానం చేయాలంటే కుదరదు అన్నమాట. అయితే మనం ఈ ఉత్తరకాశీ నుండి గంగోత్రికి వెళ్ళే దారిలో అయితే ఒక హాట్ పౌండ్ ఉంటుంది. దాదాపుగా గంగోత్రికి ఒక 70-80 కిలోమీటర్లు వస్తుంది అనమాట. మీరు అక్కడ స్నానం చేసి వెళ్ళొచ్చు. అది కూడా గంగా నది పాయే. సో గంగా నదిలో అయితే అక్కడ స్నానం చేయలేము, జస్ట్ నీళ్లు ప్రోక్షణ చేసుకోవడమే. ఇక్కడైతే మాత్రం మీరు హాట్ పౌండ్లో స్నానం చేసి వెళ్ళొచ్చు. గంగోత్రికి వెళ్తున్నాం కాబట్టి గంగా అవతరణం యొక్క ప్రవచనం చాగంటి గారికి నేను వ్యాన్లో పెట్టినాను అనమాట. అందరూ వింటూ వస్తూ ఉన్నారు. చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఇక్కడ ప్రకృతి యొక్క ఆ రమణీయతను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ గంగోత్రి యాత్ర అయితే చాలా అద్భుతంగా మనసు పారవస్యంతో చూస్తున్నాం అన్నమాట. అందరూ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు. సో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. చార్ధామ్ మీ లైఫ్లో ఖచ్చితంగా చేయండి. హిమాలయస్ కనబడుతున్నాయి చూడండి, హిమాలయస్. అదిగో హిమాలయస్. గంగోత్రికి వెళ్ళే మార్గం మొత్తం మీద కూడా ఆకాశాన్ని అంటే దేవదారు వృక్షాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవదారు వృక్షాలు ఐశ్వర్యానికి లక్ష్మీకారకంగా చెప్తారన్నమాట. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ చెట్టులో నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి చూడండి. అది ఒక ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. మొత్తం కూడా ఫారెస్ట్ మొత్తం నిండా కూడా యాపిల్సే అన్నమాట. గంగోత్రికి వెళ్ళే దారి మొత్తం కూడా యాపిల్ తోటలే ఉంటాయి. మీకు ఇక్కడైతే యాపిల్ తోటలో ఉన్నాం అన్నమాట. గంగోత్రికి వెళ్ళే మార్గ మధ్యంలో మొత్తం కూడా యాపిల్ తోటలే ఉంటాయి. ప్రజెంట్ మేమైతే ఒక యాపిల్ తోటలో ఉన్నాము. చూడవచ్చు మీరు, అన్నీ కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. యాపిల్, బెర్రీ అన్నీ కూడా ఈ గంగానది ఒడ్డున పండుతాయి. చూడవచ్చు మీరు ఎంతంత పెద్ద యాపిల్స్ ఉన్నాయో. చాలా బాగుందన్నమాట క్లైమేట్. మీరు అటు పక్క చూడవచ్చు హిమాలయాస్. సో గంగోత్రిలో మీరు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మౌంటైన్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అన్నమాట. అలాగే ఇక్కడ పండించేటువంటి యాపిల్ తోటలు, అలాగే బెర్రీ తోటలు, అలాగే ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళంతా యాపిల్ తోటకి తీసుకొచ్చారనమాట. ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మన వాళ్ళు అయితే యాపిల్ తోటలో ధూమ్ధామ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రమే స్పెషల్గా పండగ అయిన ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. ఇది మీరు చూసినట్లయితే మొత్తం కూడా గ్రీన్ యాపిల్. దీన్ని కాశ్మీర్ యాపిల్ అంటారు. సిమ్లా యాపిల్ అంటే పెద్దగా వస్తుంది, ఎర్రగా వస్తుంది, అది వేరే బ్రీడ్ అనమాట. ఇక్కడంతా కూడా చిన్న సైజు వస్తుంది.
దీన్ని కాశ్మీరీ యాపిల్స్ అంటారు. కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి ఈ యాపిల్స్. అరుణాచల ఆల్మోస్ట్ ఈ ఫాము దాదాపు ఒక 10-15 ఎకరాల్లో ఉన్నట్టుంది. మొత్తం యాపిల్ తోటలే అనమాట. దారిలో మనకి గంగోత్రి నుంచి బయలుదేరి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు మొత్తం యాపిల్ తోటలో ఉంటాయి. గంగోత్రిలో మాత్రమే, గంగోత్రికి వచ్చే దారిలోనే కనపడతాయి మనకి, ఇంకెక్కడ కనపడవు. సో ఇవన్నీ కూడా వీళ్ళు పంచాయతీల తరపున పాటలు పెట్టుకుంటారంట, ఈ తోటల్ని పాడుకుంటారంట. చూడొచ్చు మొత్తం కూడా యాపిల్ తోటల్లో ఉన్నాం. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఉన్నాయి ఒక్కొక్క చెట్టులో పెద్ద పెద్ద సైజ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఏంటంటే గ్రీన్ యాపిల్ కనబడుతుంది. ఈ గ్రీన్ యాపిల్ కొంచెం కాస్ట్లీ యాపిల్స్ అనే చెప్పాలి. మిగతా వాటితో పోలిస్తే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చూడొచ్చు మొత్తం కూడా దగ్గర నుంచి యాపిల్స్ చూడొచ్చు మీరు. అయ్యా పెద్ద యాపిల్స్ ఉన్నాయన్నమాట నిండా. చూడవచ్చు గులాబీలు, చూడవచ్చు పెద్ద పెద్ద గులాబీలు అన్నమాట. హిమాలయాల్లో ఈ విధంగా ఇంత క్వాలిటీగా గులాబీలు కూడా పండుతాయి. సో ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీరు చూసినదంతా కూడా యాపిల్ ఫారెస్టే. ఎక్సలెంట్గా ఉంది. మొత్తం కూడా యాపిల్ ఫారెస్ట్లో ఉన్నాము. గుత్తులు గుత్తులుగా యాపిల్స్ ఉన్నాయి. అంతా గ్రీన్ యాపిలే. మనం ఎటు చూసినా యాపిల్స్ అన్నమాట. అంతా యాపిల్ తోటల్లో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంతా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట కాయలు. మనకి మామిడి పళ్ళ తోటల్లో మామిడికాయలు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ యాపిల్స్ తోటల్లో యాపిల్ అన్నమాట. చూడండి అంతా యాపిల్స్ యాపిల్స్ యాపిల్స్. అయితే ఫామ్ కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది. యాపిల్స్ అనేది కాకుండా ఒక మట్టి స్మెల్ కూడా చాలా సువాసన మంచి గ్రేట్గా వస్తుంది అనమాట. ఈ యాపిల్ తోటల్లో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎక్కడో సినిమాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనం యాపిల్ తోటల్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం కూడా యాపిల్ తోటలో దాదాపు ఒక 15 ఎకరాల వరకు విస్తరించింది అనమాట. మీరు అటు పక్క చూడొచ్చు గంగా నది ఉంది. గంగా నది పక్కనే పండిస్తున్నారు అన్నమాట. ఈ క్లైమేట్కి ఇక్కడ ఉండిపోవచ్చు అనిపిస్తుంది నాకైతే. నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే దారిలో వచ్చేటప్పుడు బెర్రీ ఇలాంటివి చాలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి వీళ్ళు పండిస్తున్నారు. సో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అరుణాచల శివ అరుణాచల శివ కవితక్క యాపిల్ తోటలో తిరుగుతుంది. ఇది మొత్తం చూడవచ్చు మీరు, అన్ని యాపిల్సే. మనకి మామిడి పళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మొత్తం యాపిల్స్ అన్నమాట. అంతా ఫారెస్ట్ యాపిల్ గార్డెన్లో తిరుగుతూ ఉన్నాం. పండ్లు అన్నమాట, అన్నీ కూడా తినే పండ్లు చూడవచ్చు మీరు. ఎక్సలెంట్గా ఉన్నాయి టేస్ట్లు కూడా. ఇవన్నీ ఒక్కొక్కటి మధురానుభూతులు అనమాట. తీసుకొస్తున్నాం ఇదంతా కూడా గంగోత్రిలో. ఇప్పుడు మీరు యాపిల్ ఫామ్ చూసారు కదా, అది అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కోసం వ్యాన్ ఆపామన్నమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఈ తోటల్లో అలా జాలీగా తిరిగి గంగోత్రికి అయితే వెళ్తూ ఉన్నాము. గంగోత్రి దగ్గర పడింది, మీకు హిమాలయాలు కనబడుతూ ఉన్నాయి వ్యాన్లో నుంచి. ఇది మనకి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి పరమశివుడు తన జటాజూటంలో గంగను పట్టిన ప్రదేశం అన్నమాట. ఆ విధంగానే ఆర్చ్ కూడా కట్టుంటారు, మీరు గమనించవచ్చు. అలా ఆర్చ్ మనం దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనం రిజిస్టర్ చేయించుకున్న ఆ టికెట్స్ అయితే స్కాన్ చేస్తారన్నమాట. మా 14 మందిది కూడా మా నాన్నగారు స్కాన్ చేసి వస్తున్నారు. మేమంతా కూడా అక్కడ టీం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మేము కుంకుమ పువ్వు తీసుకున్నాం అనమాట. 6 డబ్బాలు 100 రూపాయలకి ఇచ్చారు. చాలా చీప్, బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా చీప్గా ఇచ్చాడు. మొత్తం సెట్ 100 రూపాయలు. ప్రస్తుతం మేము గంగోత్రి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది చుట్టుపక్కల ఈ విధంగా ఉంటుంది. గంగోత్రికి అయితే వెళ్తూ ఉన్నాము. చూడవచ్చు మీరు, పైన అంతా కూడా హిమాలయాలు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న నదికి గంగా నది అని కాదన్నమాట పేరు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న నది భాగీరథి నది అన్నమాట.
భగీరథుడు తపస్సు చేసి భూమి మీదకి తీసుకొచ్చిన ప్రదేశం ఇది. సో ఇది ఇక్కడున్న నదికి భాగీరథి అనే పేరు. సో గంగా నామకరణం ఎప్పుడు జరుగుతుందంటే మనకి పంచప్రయాగులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రయాగ్ దగ్గర ఒక్కొక్క నది కలుసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మీరు రుద్రప్రయాగ్, దేవప్రయాగ్, అలాగే కర్ణప్రయాగ్, ఇలా ప్రయాగులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క నదితో ఒక్కొక్క ప్రయాగులు ఏంటంటే ఒక్కొక్క నది సంగమిస్తూ వస్తూ ఉంటుంది. పిండార్ నది, అలకనంద నది, మందాకిని నది, భాగీరథి నది, అలాగే ఈ నదులన్నీ సంగమించి లాస్ట్లో మనకి రుద్రప్రయాగ్ వస్తుందన్నమాట. రుద్రప్రయాగ్ దగ్గర బయటకు వచ్చే నదిని గంగా నది అంటారు. ఇక్కడ ఉన్నటువంటి నది మాత్రం భాగీరథి నది. భగీరథుడు తపస్సు చేసి భూమి మీదకి తీసుకొచ్చిన ప్రదేశం అన్నమాట. పరమశివుడు తన జటాజూటంలో ఆ గంగా నదిని పట్టిన ప్రదేశం మీకు చూడవచ్చు. వెనకాలంతా హిమాలయస్ మీకు చాలా బాగా కనబడుతూ ఉంటుంది. అంతా హిమాలయస్ అన్నమాట. సో హిమాలయ ధామాలు ఇవన్నీ కూడా. సో దర్శనం చేసుకొని అంటే ఇక్కడ వరకు గంగోత్రిలోకి ఏంటంటే స్పెషల్ వెహికల్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఒక 500 మీటర్స్ మనం నడిచామంటే సరిపోతుంది, టెంపుల్ వచ్చేస్తుంది. యమునోత్రికి అయితే 7 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. అలాగే కేదార్నాథ్ అయితే ఆల్మోస్ట్గా ఒక 20 కిలోమీటర్ల వరకు ట్రెక్ చేయాల్సి వస్తుంది. అలాగే బద్రీనాథ్ వరకు కూడా బస్సులు వెళ్ళిపోతాయి అన్నమాట. 2 ధామాలకి డైరెక్ట్గా వెహికల్స్ వెళ్తాయి, 2 ధామాలకి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. మనం ప్రజెంట్ అయితే గంగోత్రిలో ఉన్నాము. సో ఇక్కడ కుంకుమ పువ్వు చాలా తక్కువలో దొరుకుతుంది అనమాట. కుంకుమ పువ్వు కానీ, కస్తూరి కానీ, ఇలాంటి ఇక్కడ అడవుల్లో దొరికే వస్తువులు అయితే చాలా తక్కువలో దొరుకుతాయి. ఇక్కడ నుంచి మీరు తీసుకువెళ్ళొచ్చు. టెంపుల్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించిందని చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా అయితే చార్ధామ్ హరిద్వార్లోనే ఆపేస్తున్నారు, ఎవరిని రానివ్వట్లేదు లోపలికి. మేము స్వామివారి కరుణ మా మీద ఉందని చెప్పాలన్నమాట. ఫుల్ వర్షాకాలంలో వచ్చి కూడా ఫుల్ ఎండలో మేము యమునోత్రిని ఆ విధంగానే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు గంగోత్రిని కూడా ఆ విధంగానే దర్శనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ కేదార్నాథ్ వెళ్తున్నాం. మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది. అలాగే యాపిల్ తోటల్లో మొత్తం తిరిగి మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో మీకు. మనకి గంగోత్రిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే వెహికల్స్ డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి, ధామ్ దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మీకు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫుడ్ దగ్గర నుంచి కూడా అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి ఇక్కడ. చూడవచ్చు మీరు ఇక్కడ గంగా నది యొక్క వేగం చూడవచ్చు. ఇక్కడ ఈ స్పీడ్లో కానీ ఉండిందంటే మాత్రం మామూలుగా లేదు. ఇది భగీరథుడు ఆకాశం నుంచి దిగిన గంగని సాక్షాత్తు పరమశివుడు తన జటాజూటంలో పట్టిన ప్రదేశం అన్నమాట. ఇది భాగీరథి, ఇది గంగా నది. డ్రై ఫ్రూట్ తెచ్చుకున్నావు, నాకు తెలుసు నువ్వు ఓవరాక్షన్. मंदिर पर गंगोत्री का मंदिर पर बोला
పడుతుందా? ఇది మనకి చార్ధాముల్లో రెండో ధామం అన్నమాట, గంగోత్రి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రవహించే నదికి భాగీరథి అని పేరు అన్నమాట. భగీరథుడు తన పితృదేవతల కోసం, సగరుల కోసం తపస్సు చేసి స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ గంగనైతే భూమి మీద తీసుకొచ్చిన ప్రదేశం అన్నమాట. ఇది సాక్షాత్తుగా పరమశివుడు ఆకాశంలో ఉన్నటువంటి గంగని, స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగని తన జటాజూటాలతో పట్టిన ప్రదేశం ఇది. పట్టి ఒక చిన్న పాయ ఇక్కడ నుండి వదులుతారన్నమాట. ఇక్కడ నుండి అది భాగీరథిగా ప్రవహించి ఎన్నో ఉపనదులను కలుపుకుంటూ కరెక్ట్గా రుద్రప్రయాగ్ దగ్గర మనకి పూర్తి గంగా నదిగా అవతరిస్తుంది. అది మనకి రిషికేశ్లో, హరిద్వార్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గంగగా మనకి ప్రవహిస్తూ వస్తుందన్నమాట, కాశీ మీదుగా. సో ఇప్పుడు ఆ గంగా నది భూమి మీద పడిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఉన్నామన్నమాట. రియల్లీ యాక్చువల్గా ఒరిజినల్గా పుట్టిన ప్రదేశం అయితే గోముఖ్ అని ఇంకొక ప్రదేశం ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 23 కిలోమీటర్లు ఉంటుంది. దానికి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇదైతే స్వామివారు తన జటాజూటంలో పట్టిన ప్రదేశం అన్నమాట. అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకుందాం. జై గంగా మయ్యాకి. మనకి ఇక్కడ చుట్టుపక్కల చూస్తే చాలా ఉపాలయాలు ఉంటాయన్నమాట. ఫస్ట్గా మనకి పరమేశ్వరుని యొక్క ఆలయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా క్లైమేట్ సిచ్యువేషన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. ఫుల్ ఎండగానే ఉంది. నార్మల్ సిచ్యువేషన్స్లో ఇక్కడ అడుగు కూడా పెట్టలేము, అంత కూలింగ్ ఉంటుంది. యాక్చువల్గా మనకి చార్ధామ్ యాత్ర కూడా హరిద్వార్లో ఆపేస్తున్నారు భారీ వర్షాల వల్ల. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లైమేట్ చాలా బాగుందని చెప్పాలి. ఆల్రెడీ మేము యమునోత్రి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు గంగోత్రిలో ఉన్నాము. రేపు ఎల్లుండి కేదార్నాథ్ వెళ్తున్నాము. ఆ తర్వాత బద్రీనాథ్ కూడా వెళ్ళి చార్ధాముల్ని మేము దర్శనం చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ ఎండగానే ఉంది. క్లైమేట్ సిచ్యువేషన్స్ చాలా బాగున్నాయి. రష్ కూడా చాలా తక్కువ ఉన్నారు. నార్మల్గా పోలిస్తే రష్ చాలా తక్కువ అన్నమాట. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. అన్ని ఆలయాలు కూడా చాలా అద్భుతంగా దర్శనాలు జరుగుతున్నాయి. సో అమ్మవారిని వెళ్ళి ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం. దర్శనం అయితే చాలా అద్భుతమైన దర్శనం అయితే జరిగింది అమ్మవారిది. అమ్మవారు లోపల మొత్తం కూడా బంగారు విగ్రహం ఉంటుందన్నమాట. మెడ భాగం వరకు మొత్తం కూడా బంగారు విగ్రహం ఉంటుంది. అయితే లోపల ఫోన్స్ అలా అయితే లేదు. అక్కడ హరిద్వార్ దగ్గర చార్ధామ్ ఆపేయడం వల్ల ఇక్కడ రష్ లేదన్నమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా రష్ ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 2 గంటల వరకు పట్టింది. ఇప్పుడు అసలు సింపుల్ అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో మీకు దర్శనం అయిపోద్ది. దర్శనం కూడా చాలా అద్భుతమైన దర్శనం అని చెప్పాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిరుమల లాగా ఫాస్ట్గా లాగేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 4-5 నిమిషాలు అమ్మవారి ముందు మనం ఉండి తనివి తీరా అమ్మవారికి మన బాధలను చెప్పుకుంటూ మనం పరవశించవచ్చు. ఖచ్చితంగా కూడా ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఈ చార్ధామ్ యాత్ర చేయాలన్నది నా అభిప్రాయం. ఈ ప్రకృతితో మమేకమయ్యే ఈ యాత్రను చేయడం వల్ల ఏంటంటే వ్యక్తి తనకు తను తెలుసుకోగలుగుతాడు అన్నమాట. సో ఖచ్చితంగా కూడా ఈ ధామాలన్నీ కూడా ఒక్కసారి వచ్చి స్పర్శించడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి మీ అందరికీ. మేము ఈరోజు నైట్ మళ్ళీ ఉత్తరకాశీకి వెళ్ళి ఉత్తరకాశీలో నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ గుప్తకాశీకి వెళ్తామన్నమాట. గుప్తకాశీలో నైట్ స్టే చేస్తాము. 11వ రోజు మార్నింగు, ఆ పక్క రోజు మార్నింగు కేదార్నాథ్కి ట్రెక్ చేస్తాము. దాదాపుగా కేదార్నాథ్లో 2 రోజులు ఉంటామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రకృతి చాలా బాగా సహకరిస్తుందని చెప్పాలి. మేము వచ్చేటప్పుడు కూడా చాలా న్యూస్లు విన్నాం. భారీ వర్షాలు, అంతా మునిగిపోతుంది, అంతా కొట్టుకుపోతుంది అన్న రేంజ్లో మేము కూడా చాలా భయంగానే వచ్చామన్నమాట. కానీ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా మా మీద ఉందని చెప్పాలి. అందుకు ఇంత బాగా కూడా ఇక్కడ దర్శనాలు జరుగుతున్నాయి. మేము ఎక్కడికి వస్తున్నా కూడా అక్కడ సూర్యభగవానుడు ఫుల్ ఎండగా రావడం, ఎక్కడ వర్షాలు లేకుండా, కూలింగ్ లేకుండా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. ఇదంతా కూడా స్వామివారి దయ. సో రేపు కేదార్నాథ్ వెళ్తాము. కేదార్నాథ్ ఏ విధంగా ఉంటుందో, అక్కడ దర్శనం వేళలు ఏంటి, ఇక్కడ చేయాల్సినటువంటి పనులు ఏంటి, మొత్తం కూడా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.
మీరు గంగోత్రికి వచ్చినప్పుడు ప్రధానంగా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యము పితృకార్యాలు అన్నమాట. భగీరథుడు తన యొక్క పితరుల కోసము స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగని భూలోకానికి తీసుకొచ్చిన ప్రదేశం అన్నమాట. పితృతర్పణాలకి ప్రపంచంలో దీనికంటే బెస్ట్ ప్లేస్ ఇంకోటి ఉండదు. వాళ్ళందరికీ ముక్తి కలిగింది కాబట్టి మన పితరులకు కూడా ముక్తి కలుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా ₹1 పోయినా కూడా అక్కడ పితృకర్మలు చేశారండి, అది మీకు మీ యొక్క కుటుంబాన్ని ఉద్ధరింపజేస్తుంది అన్నమాట పితృదేవతల ద్వారా. సో ఈ గంగోత్రి అనేది చాలా పరమ పవిత్రమైనటువంటి ధామము. అది మనోనేత్రాలతో దర్శిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని ప్రాచీన భగీరథ శిల అంటారన్నమాట. భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశము, ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశము, స్వయంభూగా అమ్మవారు ఇక్కడ ఉద్భవించిన ప్రదేశం కూడా అన్నమాట. సాక్షాత్గా పరమశివుడు తన జటాజూటంలో గంగా నదిని పట్టిన ప్రదేశం కూడా ఇదే. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాచీన భాగీరథ తప్తియాలి అని చెప్పేసింది. అలాగే ఇక్కడ పాండవ గుహ కూడా ఉందన్నమాట. మన వాళ్ళు గంగా నదిని పట్టారన్నమాట. మీరు చూడొచ్చు, శ్వేతవనంలో మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా మనం ఎదురుగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జి దాటుకొని కానీ వచ్చామంటే మనకి పాండవ గుహ వస్తుందన్నమాట. పాండవులు ఇక్కడ కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేశారు, హిమాలయాల్లో తపస్సులు చేశారన్నమాట. సో మళ్ళీ మనకి అక్కడ కనబడుతున్న ఆ బ్రిడ్జి పై నుంచి తిరిగి ఆ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. టెంపుల్ నుంచి ఈ పాండవ గుహ ఉందన్నమాట. దాదాపుగా అది 2.5 కిలోమీటర్స్ వస్తుంది టెంపుల్ దగ్గర నుంచి. ఈ సూర్యకుండ్, భీమకుండ్, ఇలా కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలు. సో గంగోత్రికి వచ్చిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలు, అలాగే ఇక్కడ గంగోత్రి ఎలా భాగీరథి నది ఎందుకు వచ్చిందంటే సగరుల యొక్క పాపరాశిని దగ్ధం చేయడానికి వచ్చిందన్నమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పితృకార్యాలు ఖచ్చితంగా చేసుకోండి, వాళ్ళకి సద్గతి చాలా తొందరగా కలిగే ప్రదేశం అన్నమాట. అలాగే ఇక్కడ చూడాల్సినటువంటి ఉపాలయాలు ఏవేవి ఉన్నాయో కూడా అన్నీ చూసి మనస్తృప్తిగా బయలుదేరండి. మేమైతే ఇప్పుడు పాండవ గుహకి వెళ్తున్నాము. రోడ్డు ఈ విధంగా ఉంటుంది. సో దాదాపుగా 2.5 కిలోమీటర్ వరకు వస్తుంది. అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్స్ వస్తుంది. సో నడవగలిగిన వాళ్ళు నడవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇది నడిచే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నదే పాండవ గుహ అన్నమాట. పాండవులు స్వర్గారోహణ పర్వం అప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు సేద తీరారని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఒక స్వామివారు అయితే అక్కడ సాధన చేసుకుంటూ ఆ గుహలోనే ఉంటున్నారు. ఆయన కలవడానికి ఎస్పెషల్లీ చాలామంది వస్తున్నారు అన్నమాట. కొంత మంత్రసిద్ధుడై ఉండొచ్చు. సో మేము కూడా అక్కడ ఆయన ఒక ప్రవచనం లాగా చిన్న విషయాలు చెప్పారు అన్నమాట. అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా వినేసి మేము వచ్చాము. మీరు కూడా వెళ్ళి దర్శించండి, ఆయన కూడా దర్శించండి. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాలని దర్శించుకొని దిగ్విజయంగా గంగోత్రి యాత్రని మీరు కూడా సఫలం చేసుకోండి ఈ వీడియో ద్వారా. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఒక చిన్న సపోర్ట్ చేయండి, చిన్న లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.